లైక్ ఇందాక ఏం చెప్తున్నప్పుడు లైక్ ఇన్ ద 90s how it was or there was some అంటే మనకి some sense of awe was there. కొత్త ఏదో చూసి చిన్న సర్ప్రైజ్ అవుతాం లేకపోతే ఎక్సైట్ అవుతాం. I think today that innocence is gone. I don't know if it's gone in the generation or it's just gone over time. It's the generation. It's the generation. Yes. So there's no more wonder and awe. Yeah. So I think I think I was in that. I just jumped to another boat faster. నా పేరు తేజస్వి, నేను జ్యోతి. లైక్ హీ సెడ్ విలియంతో పాటు కో యాక్టర్ అనమాట. దీని ఎంత మాస్ ఎంత అల్లర్చిల్లర్గా ఉంటాడో ఐఎమ్ దట్ కామ్. చాలా భయస్తురాలని, లోపల ఇష్టమన్నా చెప్పుకోలేని టైప్ ఆఫ్ క్యారెక్టర్. సో డెఫినెట్లీ మీకు లేదంటున్నారు కదా చిలిపి పనులు, యూ విల్ సీ దట్ ఆల్ చిలిపి పనులు ఆన్ ద స్క్రీన్ మా పేరు వల్ల. సో యా, దట్ ఆ అండ్ ఇన్నోసెన్స్ యూ విల్ సీ ఇట్. యా. So now tell me there's so many couples in this movie in that sense. 4 couples in this film. Yeah. కొట్టుకున్నారా ఎవరన్నా సెట్ మీద? వీళ్ళు రియల్ లైఫ్ లో కాదు, దే వెంట్ ఇన్ ద క్యారెక్టర్ అండ్ దే ఫాట్ యాజ్ అ కపుల్. మీరా? వీళ్ళిద్దరు అంతే దూరం కూర్చున్నారా? డైరెక్టర్ కారణం సార్. అందులో తన వైఫ్ క్యారెక్టర్ చేసింది సార్. దేవుడు నా పక్కన ఎప్పుడు ఉండదు సార్, ఆయన పక్కనే ఉంటుంది. ఆయన పక్కన ఉంటుంది సార్. నాకు అర్థం కాదు ఏంటంటే డాన్స్ ఉందనుకోండి సార్, ఆయన పక్కనే చేస్తుంది, నేను ఈ పక్కన ఉంటా, నువ్వు నా పిల్లమే తిరిగే వంశీ చెప్పు వంశీ నీ పిల్లం కదా. నా పేరు విషిక సార్, నేను వైజాగ్ అమ్మాయిని. అండ్ ఈ మూవీలో పద్మ క్యారెక్టర్ చేశాను యాజ్ ప్రసాద్ బైరాస్ వైఫ్. నేను బాగా చదువుకున్నానండి, కానీ ఆటోతో పెళ్లి చేసుకున్నాను. జనరల్లీ ఇప్పుడు ఎలా జనరేషన్ అయితే ఎలా ఉందో బయట అలానే బాగా చదువుకున్న అమ్మాయిని, బట్ ఆటోని పెళ్లి చేసుకున్నా. ఆటో డ్రైవర్ క్యారెక్టర్ అన్న, ఊర్లో ఫ్రెండ్స్ కోసం ఎదురు చూసే ఒక క్యారెక్టర్. నేను మీకు ఒక అడుగుదాం అనుకుంటున్నా, అంటే మీ చుట్టూ ఉన్న పీపుల్ అంతా కొంచెం మీ టైప్లో ఉంటారు, అంటే మీ రేంజ్లో ఉంటారు ఆల్మోస్ట్. అంటే చదువుకుని బాగా ఉన్నాం. చదువుకోలేదు సార్. సార్ అంటే నా క్వశ్చన్ ఏంటంటే అన్న, ఆటో ఈ రేంజ్ మాస్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? అరే పరా బయటికి వెళ్దాం అనుకుని తిరిగే ఫ్రెండ్స్? అంటే నాకు తెలిసి స్కూల్లో అంటే నేను చదివిన కాలేజ్ వరకు తిరిగింది ఆటోనే సార్. ఇప్పుడు దాకా మెయింటైన్ చేస్తారా నా ఫ్రెండ్స్ ఉన్నారా? అంటే ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఫిల్మ్ నగర్లో ఆటోలు దొరకవచ్చు ఫాస్ట్గా, అండ్ ఇల్లు ఆఫీస్ చాలా దగ్గర. తర్వాత ఏంటంటే బాంబేలో ఆటోలు వాడేవాడిని సార్, కానీ కాళ్ళు చాలా పొడుగైపోయింది. సో ఏమవుతుందంటే ప్రతిసారి వెనకాల బయట పెట్టడం, ఆ కాళ్ళని అదేదో స్కూటర్ అది కొట్టేయడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే ఇంకా ఎక్కడ మానేసాను. సో అలాంటి ఫ్రెండ్స్ ఎవరు లేరు సార్? లేదు, వాళ్ళతో మానేసాను, ఫ్రెండ్షిప్ మానేసాను అండి. ఇందాక వంశన్ అన్నట్టు ఫిలిం ఈజ్ అబౌట్ 30 years జర్నీ. సో ఇందాక వీళ్ళందరూ కట్అవుట్ అయిపోతారు, రిమోట్ అయిపోతారు, అట్లా ఏమి ఉంటుంది నాకు తెలిసిందో. బికాస్ ఏ సీన్ తీసేసినా, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఏ సీన్ తీసేసినా ఫిలిం విల్ బీ ముక్కలు అయిపోద్ది. బికాజ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ రోల్ టు ప్లే కథ చెప్పే ప్రాసెస్లో. అదే దట్స్ వాట్ ఐ వాంట్. అండ్ మా క్యారెక్టర్ గురించి వచ్చేసి ఇట్ ఈస్ అ ఇంటెన్స్ క్యారెక్టర్. అంటే ముక్కు మీద కోపం లాగా అంటారు కదా, కోపం వస్తే యాజ్ అగ్రెసివ్ యాజ్ అయిపోయేంత క్యారెక్టర్. బట్ హీ స్టాండ్స్ ఫర్ అ రైట్ రీజన్, బట్ హిస్ ఇంటెన్షన్ మైట్ బి రాంగ్, హీ మైట్ బి ఆన్ ద రాంగ్ సైడ్, బట్ ఇట్స్ అగ్రెసివ్ కైండ్. ఓకే, మీ క్యారెక్టర్ కాకుండా వాట్స్ యువర్ ఫేవరెట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్? బట్ నేను ఒకటి చెప్పినా, వీళ్ళందరికీ ఫేవరెట్ క్యారెక్టర్ అంటే నాకు కూడా ముక్కు మీద కోపం ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ పీపుల్ అతని క్యారెక్టర్నే కాదు, ఎవ్రీ వన్ విల్ లవ్ సుబ్బూస్ క్యారెక్టర్. ఇండస్ట్రీ ఆల్సో మాట్లాడుకుంటుంది అని నేను నమ్ముతున్నా. ఇది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్న మూమెంట్ అనమాట మాకు నిజంగానే. ఎందుకంటే చూసిన 4-5 సినిమా ముందు చూసిన వాళ్ళు, ఇప్పుడు సినిమా తర్వాత చూసిన వాళ్ళు చెప్పేది ఏం చెప్తారంటే, సుబ్బు కళ్ళు అలా మా కళ్ళలో ఉండిపోయాయని. ఒక షార్ట్ లో ట్రైలర్ లో కూడా చూస్తుంటే మొహం అంతా రక్తం ఉంటుంది, ఇలా పెద్ద కళ్ళు చేస్తాడు. నేను అద్దం ముందు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తా, నాకు అంత వైడ్ గా నాకు తెల్లగుడ్డ అంత కనిపించలేదు. బట్ సుబ్బు ఒకసారి చేయవా, పెద్ద కళ్ళు చేయి సుబ్బు ఒకసారి. మంచి డైలాగ్ చెప్పు, నీకు నచ్చింది ఏదన్నా వల్ల. సో చెప్పండి, మీకు హూ ఇస్ ద క్యారెక్టర్ దట్ యూ లైక్? నాకు ఐ లవ్ సుబ్బు అన్న. నేను ఐ టోల్డ్ వంశన్న చాలాసార్లు, బట్ అదర్ దాన్ సుబ్బు ఇఫ్ ఐ వాంట్ టాక్, ఐ లవ్ శివ క్యారెక్టర్. అంటే దెర్ ఇస్ అ రేంజ్ ఫర్ దట్ క్యారెక్టర్, శివ క్యారెక్టర్. ఐ లవ్ ఇట్. నైస్. Let's pass it to you. You've been the quiet one in the lot. చాలా calm